హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది పూజ చేసి. ఇప్పుడైతే చేసుకుంటున్నాను ఈరోజైతే. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో 9 మంత్స్ వరకు రేపు డెలివరీ అవుతుంది అనేటప్పుడు కూడా ఈరోజు చేసుకొని రేపు వెళ్ళాను డెలివరీ కోసం అనేసి. ఇంకా బాబు పుట్టాకైతే పూజ అయితే చేయలేదు. ఇవాళ అయితే చేద్దామని చూస్తున్నా. అంత కొంచెం మనసు అయితే ప్రశాంతంగా అనిపించట్లేదు. అందుకోసమని పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందనేసి ఈరోజైతే పూజ చేసుకుంటున్నా. ఇంకా రేపైతే మ్యారేజ్ ఉంది. మ్యారేజ్కి అయితే వెళ్ళాలి. మ్యారేజ్ కోసం అనేసి శారీ అయితే ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుందాం అనేసి ఈరోజు అయితే చూస్తున్నాను. టైం కుదిరితే ప్రీప్లేటింగ్ కూడా చేసుకుంటాను. ఇంకా వాకిలి అయితే ఊడ్చుకుంటున్నాను. వాకిలి చాలానే ఉంటుంది. కాకపోతే ఒక సైడ్ నేను చేస్తాను, ఒక సైడ్ మా అత్తమ్మ చేస్తుంది. నేనైతే ఇటు సైడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వాకిలి అయితే ఊడ్చుకుంటున్నాను. వాకిలి ఊడ్చేటప్పుడు నల్ల కూడా వస్తుంది. నల్ల వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకుంటూ వాకిలి అయితే ఊడ్చుకుంటున్నా. తర్వాత కల్లాపు అయితే చల్లుతున్నాను. మాకు బర్రెలు ఉన్నాయి. వాటి పేడతోనే వాళ్ళకైతే చల్లుతాను. ఇంకా పెళ్ళికి ముందైతే అస్సలు కల్లాపు అయితే చల్లలేదు నేనైతే మా ఇంట్లో. ఇంకా పెళ్ళయ్యాక అయితే అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే మనం ఉండేది ఒక 25 ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము. తర్వాత లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలి కాబట్టి మనం ఇక్కడ వాతావరణానికి అలవాటు పడాలి. ఇక్కడ పనులు కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి. కొన్ని అయితే నేర్చుకున్నాను నేనైతే. ఇంకా నైట్ అయితే మస్తు గాలి వస్తుంది. గాలి రావడం వల్ల చెట్ల ఆకులు అయితే అన్నీ రాలుతున్నాయి. ఊడవడానికే చాలా టైం అయిపోతుంది. కల్లాపి చల్లడం త్వరగానే అయిపోతుంది కానీ ఊడవడానికే చాలా టైం పడుతుంది. ఆ ఆకులన్నీ దగ్గరికి కుప్ప చేసి ఎత్తేసరికి లేట్ అయిపోతుంది. శారీ ప్రీప్లేటింగ్ కోసం అనేసి చాలామంది చాలా రకాలుగా డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు కదా. నాకైతే అదైతే ఏం నచ్చట్లేదు. ఎందుకంటే మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే దానికోసం మనం బయటకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో కాస్త టైం స్పెండ్ చేసి మనమైతే శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవచ్చు కదా. అందుకోసం అయితే నేనైతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా ముందు డేనే నేనైతే శారీ అనేది ప్రీప్లేటింగ్ అయితే చేసి పెట్టుకుంటా. అట్లయితే మనం ఫస్ట్గా కట్టేసుకోవచ్చు కదా నెక్స్ట్ డే. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే మనం ముందు డేనే ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుంటే శారీ తొందరగా 5 మినిట్స్లో మనం కట్టేసుకోవచ్చు. ఇంకా ఊడవడం చల్లడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నాకైతే డిజైన్స్ అంతగా రావు, కొంచెం వస్తాయి. అవి అయితే వేస్తాను. ఇంకా కొన్ని మలకల ముగ్గులు అయితే వస్తాయి. మలకల ముగ్గులు అయితే వేస్తాను. అవి చిన్నవి వస్తాయి. చిన్నవైనా పర్లేదు, చాలా బాగా కనిపిస్తాయి కదా మలకల ముగ్గులు. డిజైన్ ముగ్గుల కంటే మలకల ముగ్గులే చాలా మంచిగా కనిపిస్తాయి కదా. అందుకోసమని నేను కొన్ని అయితే నేర్చుకున్నాను మలకల ముగ్గులు. అది కూడా యూట్యూబ్లో చూసే. యూట్యూబ్లో ఏదైనా దొరుకుతుంది కదా, ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు. అందుకోసమని నేను కొంచెం అయితే నేర్చుకున్నాను. కొన్ని ముగ్స్ అయితే చిన్న ముగ్గులు అయితే నేర్చుకున్నాను. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా బయట పని కూడా చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లలు కూడా స్నానం చేపించాను. ఇంకా పూజ చేసుకోవాలి. పూజ ఆల్రెడీ ఫొటోస్ అన్నీ శుభ్రం చేసి పువ్వులు ఇంకా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీపారాధన చేయడం ఆలస్యం. ఇంట్లో అయితే గంట అయితే లేదు, గంట తీసుకోవాలి. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు గంట ఊపుతూ హారతి ఇవ్వాలంట కదా. మా దగ్గర అయితే లేదు ప్రజెంట్. తీసుకోవాలి, గంట కూడా తీసుకోవాలి. పూజ చేసుకోవడానికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది కదా. ఇంకా వట్టిగానైతే ఇట్లాగా హారతి అయితే ఇస్తున్నాను. కర్పూరం బిళ్ళలు వేసి ముట్టించి వెలిగించుకొని చేస్తున్నాను. ఇంకా దీపాలు అయితే వెలిగించేశాను. కొంచెం ఎందుకో పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఆ రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అందుకోసమని పూజ అయితే చేసుకుంటాను. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఏం తినలేదు. కొంచెం చాయ్ తాగి అయితే ఇంతసేపు అయితే ఉన్నాను. ఇంకా పూజకు ముందే నేనైతే వంట కూడా చేసేసుకున్నాను. అన్నం వండేసి ఇంకా అలసందకాయ అయితే కూర వండుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే తినేశారు. వాళ్ళకి తినిపించేశాను. తినిపించిన తర్వాత నిదానంగా పూజ అయితే చేసుకుంటున్నాను. నేనైతే డెలివరీకి ముందైతే ఇంకా ట్యూస్డే ఇంకా సాటర్డే అయితే దీపం పెట్టేదాన్ని. దీపం పెట్టి ఇంకా
ట్యూస్డే రోజు అయితే నాన్ వెజ్ తినకుండా ఉండేదాన్ని. అంటే 3 పూట్ల అన్నం తినేదాన్ని, కాకపోతే నాన్ వెజ్ అయితే తినకపోయేదాన్ని. ఇంకా సాటర్డే వచ్చేసి ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఇప్పుడైతే అవైతే ఏమి ఉండట్లేదు. అంటే ఓన్లీ నాన్ వెజ్ తినకుండా ఉంటున్నాను, కానీ ఫాస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం అయితే అన్నం తినేయాలి. అన్నం అయితే వేడిగానే ఉంది, ఇంకా కూడా చల్లారలేదు. ఈ సమ్మర్లో అన్నం అయితే తొందరగా చల్లారదు కదా. ఇంకా అలసందకాయ కర్రీ అయితే వండుకున్నాను, ఫ్రై చేశాను కొంచెం. ఇంకా తినేసాక కాసేపు అయితే పిల్లలు నేను అందరం పడుకున్నాము. పడుకొని లేసాక కొంచెం బట్టలు అయితే మార్నింగ్ ఆరేయలేదు, అవి అయితే ఆరేస్తున్నాను. ఆరేసాక కాసేపు అయితే పడుకుంటాను. కాసేపు పడుకొని లేసాక మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇటు సైడ్ అయితే మంచిగా ఎండ కొడుతుంది, బట్టలు అయితే చాలా త్వరగా ఆరిపోతాయి. అందుకే ఇటు సైడ్ అయితే ఒక దండం అయితే కట్టమన్నా మా బావని. ఇంకా ఇక్కడ బట్టలు అయితే అన్నీ ఆరేసుకుంటాను. ఆరేసుకున్న తర్వాత కాసేపు నేను పిల్లలైతే పడుకొని లేసాక మళ్ళీ ఈవినింగ్ 4 అట్లా మళ్ళీ సాయంత్రం పనులు అయితే అన్నీ చేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు పడుకొని లేసాక పిల్లలు అయితే పడుకున్నారు. 2 బాబులు అయితే పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక కాసేపు పడుకొని లేసాను. పడుకొని లేసాక అరే రేపు ఫంక్షన్ ఉంది కదా, పెళ్ళి ఉంది కదా, రెడీ అవ్వాలనేసి నేనైతే శారీ అయితే ప్రీప్లేటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వీడియోలోనూ అయితే కొంచెమే ఉంది. నెక్స్ట్ నేనైతే ఫుల్ వీడియో శారీ ప్రీప్లేటింగ్ గురించి నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు డైలీ వ్లాగ్స్ వస్తాయి, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చెప్తాను, చూడండి మన ఛానల్లో. ఇంకా మిగిలిన వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే అవి అయితే చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.